శనివారం ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఉత్తర కర్ణాటక, తెలంగాణ మీదుగా కొనసాగుతోంది. ప్రస్తుతం సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తుతో నైరుతి దిశగా వంగి ఉంది. ఉపరితల ఆవర్తనం పై నుండి ద్రోణి ఆగ్నేయ అరేబియా సముద్రం మీదుగా కేరళ గుండా సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్, యానాంలో ఆది, సోమ, మంగళవారాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని, కొన్ని చోట్ల ఉరుములతో కూడిన జల్లులు, మరికొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. మరోవైపు దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్లోనూ ఆది, సోమ, మంగళవారాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని, బలమైన ఈదురుగాలులతో పాటు ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వివరించింది. రాయలసీమలో పలుచోట్ల ఉరుములతో కూడిన జల్లులు, మరికొన్ని చోట్ల ఓ మోస్తరు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని వెల్లడించింది.